హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతో కుర్కురే ఎలా చేయాలో చూసేద్దాం రండి. మామూలుగా మనకి ఈవినింగ్ పిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా స్నాక్ అడుగుతూ ఉంటారు. ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందేను. కానీ మనకి అప్పటికప్పుడు ఏమీ లేవు అన్నప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే అటుకులు ఉంటే ఇలా ఒకసారి పిల్లలకి కుర్కురేలాగా చేసి పెట్టండి. బయట మనకి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అడుగుతుంటారు కదా పిల్లలు, ఈ కుర్కురేలు ఇలాంటివంతా. సో బయట కొనేదేదో ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారనమాట. ఒక కప్పు అటుకులకి పావు కప్పు శనగపిండి తీసుకోండి. మీరు పిల్లలు కొంచెం స్పైసీగా తింటారనుకుంటే అందులో కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. లేదంటే కారం స్కిప్ చేసేసి ఓన్లీ సాల్ట్ వేసుకొనేసి మిక్సీ పట్టేసుకోండి. బాగా పొడి అయిన దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన నీళ్లు పోసుకొని బాగా వేడెక్కాక ఏదైతే మీరు మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నారో పొడి మిశ్రమం, దాన్ని ఆ వేడి నీళ్ళల్లో వేసి బాగా కలిపేయండి. ఇలా మనకి ఒక చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మీ చేతులకి వెన్న కానీ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ మీకు ఏది నచ్చితే అది, మ్యాక్సిమం ఆయిల్ లేదంటే నెయ్యి, ఇవి రెండు ప్రిఫర్ చేయండి. బాగా పోసేసుకొని మీరు మంచిగా కుర్కురే షేప్స్లో అయితే వాటిని చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ వేడెక్కాక ఏవైతే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుర్కురేలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. వీటిని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి, లేదంటే మీకు మాడిపోయే అవకాశం ఉంది. అందుకని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఇవైతే డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఇలా వస్తాయన్నమాట. ఇందులో మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు అచ్చం కుర్కురే లాగా కావాలి అనుకుంటే. కానీ నేనైతే వేయట్లేదు, మా పాపకి పెడుతున్నాను, అందువల్ల నేను ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేస్తున్నాను అనమాట. తర్వాత మంచిగా డీప్ ఫ్రై అయిపోయినవి ఒక బౌల్లోకి తీసేసుకొని ఉప్పు అలాగే కారం అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేయండి. తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.